కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులతో సుబ్రహ్మణ్య క్షేత్రం పోటెత్తింది. వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. మోపిదేవి పురవీధుల్లో అమ్మవార్లతో కలిసి రథంపై గ్రామోత్సవంగా ఊరేగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు ప్రారంభించారు. మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవంలో ఈ రోజున రథోత్సవం అనే కార్యక్రమంలో స్వామివారు రథం మీద అమ్మవారు కూడా అంగరంగ వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రప్రదంగా కొబ్బరికాయ కొట్టి రథాన్ని కల్పించడం జరిగింది. ఇది పోలీసు వారి సేవ. పోలీసు వారు కూడా ఇందులో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ఇంచుమించుగా వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారు అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని కలుగుతున్నారు. ఈ క్షణాన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృప పాత్రలు అవుతారని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మనకి మోపిదేవి గ్రామం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య మహిమాన్విత క్షేత్రం. మనకందరికీ కూడా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క నామస్మరణ వినంగానే ఆ మోపిదేవి గ్రామం గుర్తు వస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున నాగశుద్ధ షష్ఠి ప్రదోషకాల సమయంలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతోంది. నిన్న పంచమి రోజున స్వామివారికి విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది. సప్తవర్ణాలతో స్వామివారికి రంగురంగు సప్తవర్ణాలు, మనకి ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఎట్లాగో మన శరీరంలో దేహంలో ఉన్న మన యొక్క జీవాత్మక పరమాత్మకి సప్త రూపాలు వేరు. అందుకని 7 జన్మల బంధం అంటారు. సప్తవర్ణాలతో స్వామివారికి విశేషంగా తరంబరాల కార్యక్రమం జరిగింది. ఒక్క మాఘమాసంలోనే పంచమి రోజున, వసంత పంచమి రోజున జరిగే కళ్యాణం రోజునే సప్తవర్ణాలతో చేస్తారు. ఆసేది హిమాచల పర్యంతం కూడా ఏ క్షేత్రంలో అయినా సరే గర్వంగా చెప్పుకోదగ్గ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం. ఆ క్షేత్రంలో ఈ సప్తవర్ణాలతో ఈ తరంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో సంకల్ప సిద్ధులై పునర్దర్శనాన్ని పొందుతారన్నమాట. ఈ రోజున రథసప్తం సందర్భంగా ప్రదోషకాలంలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవం కొనసాగుతోంది. రేపు ఉదయం స్వామివారి యొక్క ధాన్య కుట్నోత్సవము, వసంతోత్సవము, అనంతరము సుబ్రహ్మణ్య మాలాధారణ, చాలా విశేషంగా మాలలు వేసుకున్న